రోజు వీళ్ళకి నార్మల్ ప్రిన్స్ కట్లో షేప్ బెల్ట్ వేసి నేను చక్కగా ఒక డ్రాయింగ్ అనేది వేశాను. వేసిన తర్వాత ఒక సిస్టర్కి చిన్న ప్రాబ్లం అనేది అడుగుతానని చెప్పారు. ఆ ప్రాబ్లం ఏదో మీకు కూడా ఉండొచ్చు, మీకు కూడా ఈ వీడియో అనేది పెట్టాలి అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను వీడియో అనేది చేస్తున్నాను. చక్కగా మీరు కూడా వినండి. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది మన కటింగ్. నార్మల్ ప్రిన్స్ కట్ కి షేప్ బెల్ట్ వస్తుంది కదా, ప్రిన్స్ కట్ కి ఆ రెండింటికి వేరియేషన్ ఏంటి అంటే మనకి తేడా ఏముంటుందంటే నార్మల్ ప్రిన్స్ కట్ కి బోట్ నెక్ ప్రిన్స్ కట్ మన ఈ షేప్ బెల్ట్ ప్రిన్స్ కట్ కి సేమ్ ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే నార్మల్ ప్రిన్స్ కట్ చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మనం నార్మల్ ప్రిన్స్ కట్ పెట్టుకున్న సెట్ అవుతుంది. ఇలా షేప్ బెల్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నార్మల్గా బ్లౌజులు తొడుగుతుంటారు షేప్ బెల్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. అందరూ వచ్చి ప్రిన్స్ కట్ పెట్టు అంటుంటారు. డైరెక్ట్ ప్రిన్స్ కట్ పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే వాళ్ళకి షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఏదో కిందికి పోయినట్టుగా చెస్ట్ భాగం అలా అనిపిస్తూ ఉంటుంది ఆ సిస్టర్స్కి. అలా అందువల్ల మనం ఏం చేస్తామంటే వీటికి షేప్ బెల్ట్ అనేది యాడ్ చేసి ప్రిన్స్ కట్ పెడతాం. అప్పుడు వాళ్ళ నార్మల్ బ్లౌజ్ తొడిగినట్టుగా ఫీలింగ్ ఉంటుంది, షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది. దీన్ని ఇలియానా కట్ అంటారు అనమాట. ఓకేనా, అలా మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అంతకుముందు మనం ఈ డ్రాయింగ్ ఎందుకు వేసాము, ఎలా వేసాము అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అంతా నార్మల్ బ్లౌజ్ లాగానే కట్ చేసుకున్నాము. ఓకేనా, నార్మల్ బ్లౌజ్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ నెక్ దగ్గర ఒక గుర్తు, చంక దగ్గర ఒక గుర్తు పెట్టేసుకొని తర్వాతకి మనం ఏం చేసామంటే ఇటువైపుకి మనం ఏం చేసామంటే ఖర్చులు అనేది వదులుకున్నాం ఇటువైపుకి. ఓకేనా, ఇది వేస్ట్ అన్నట్టు. దీన్ని తీసేసుకొని ఒక 1/4 ఇంచ్ ఖర్చు అనేది మనం పెట్టుకున్నాం. పెట్టేసుకున్న తర్వాత నార్మల్గా మనం నార్మల్ ప్రిన్స్ కట్ అయితే ఉండి లేనట్టుగా కొంచెం మనం ఏం చేస్తామంటే ఉండి లేనట్టుగా మనం కొద్దిగా పెంచేసుకుంటాం. అర్థమైందా? ఎందుకంటే చేయి పైకి లేపగానే నార్మల్ మనకి క్రాస్ కటింగ్ అయితే మనకు ఆగిపోతుంది, మనం డాట్స్ వేస్తాం. ఇదేమవుతుందంటే చేయి పైకి లేపగానే పైకి పోతూ ఉంటుంది. అందువల్ల బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం మనకి కనిపించాలి. ఇది అర్థమైందా? ఇటువైపు అయినా ఇటువైపు అయినా కొద్ది కిందికి దించాలి. ఒకవేళ వీళ్ళకి కూడా చెస్ట్ భాగం కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఇంకొంచెం లైట్గా దించుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే చెస్ట్ భాగం కిందికి ఉంటుంది, అలాంటప్పుడు కొద్దిగా ఇంకొంచెం దించవచ్చు. ఓకేనా, అలాగే సేమ్ కూడా మనం ఏంటంటే నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకున్నట్టుగానే ఇక్కడ మనం చెస్ట్ను బట్టి మనం ఇది పెంచుకోవాలి. మినిమం మనకి దీనికైతే ఏం చేయాలంటే 1 ఇంచ్ 1.5 ఇంచెస్ అలా తీసుకోవాలి. ఖర్చు కలుపుకొని 2 ఇంచెస్. ఇంకా కొంచెం ఎక్కువగా చెస్ట్ ఉంది, ఇంకొంచెం ఎక్కువగా తీయాలనుకుంటే 2.5 దాకా కూడా మనం కలుపుకొని ఇక్కడ దాకా కలుపుకొని దీని నుంచి దీనికి డ్రాయింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ క్లియర్ అయింది కదా. ఇలా వేసుకున్న తర్వాత ఒకవేళ దీనికి షేప్ బెల్ట్ పెడతాం. మనం పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా కొంచెం మన షేప్ బెల్ట్ దీంట్లోనే వచ్చేటట్టుగా, ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్ తీస్తాము, ఇవన్నీ తీస్తాం, మనకి ఇబ్బంది అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే దీంట్లో వచ్చేటట్టుగానే మనం ఏం చేయాలి అంటే చక్కగా మనం ఈ యొక్క ఖర్చుని మనం ఇప్పుడే కలుపుకోవాలి షేప్ బెల్ట్కి. ఓకేనా, షేప్ బెల్ట్ ఖర్చుకి మనం నార్మల్ దానికైతే పెంచాల్సిన అవసరం లేదు. నార్మల్ ప్రిన్స్ కట్కి దీనికి షేప్ బెల్ట్ వేయాలి అనుకున్నప్పుడే ఇది కొంచెం మనం పెంచాలి. పెంచిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా అయితే పెంచామో దీన్ని అలాగే ఉంచి ఇప్పుడు దీన్ని పెంచిన దాంట్లో దీన్ని స్ట్రైట్గా గీత గీసి దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కలిసి ఉండేటట్టుగా ఇలా పెట్టేసి మనం కరెక్ట్గా ఇక్కడ గుర్తు పెట్టేసుకుని డ్రాయింగ్ ఇలా వేసుకోవాలి. ఇది ఖర్చులు అన్నట్టు. మనం ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చేదంతా డాట్లోకి వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎంతైతే మనం పెంచుకున్నామో అక్కడ లూజ్ రావాలి మనకి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ పెంచుకున్న మంద మనకి ఇక్కడికి రావాలి కదా. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఆల్రెడీ దీంట్లో మనకి ఖర్చు వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది మనకి, ఇప్పుడు దీంట్లో మనకి ఖర్చు అనేది ఇక్కడ దాకా వచ్చేసింది. ఇక్కడ పెంచిన మందమే కదా మనం ఇక్కడ పెట్టాల్సింది. ఈ ఖర్చు అయితే దీంట్లో ఉండిపోయింది మనకి ఇక్కడ. అర్థమైంది కదా, ఇక్కడ క్లారిటీ ఉంది కదా. ఇక్కడ మనం పెంచింది చెస్ట్ అన్నట్టు. ఈ చెస్ట్కి మనం ఇక్కడ డ్రాయింగ్ వేసుకోవాలి. అది మీరు 2 పెంచుకుంటారా, 3 పెంచుకుంటారా, 4 పెంచుకుంటారా, అది మీ ఇష్టం. ఇక్కడ మనం డ్రాయింగ్ రావాలి. ఖర్చు అయితే దీంట్లో ఉండిపోయింది మనకి. ఇక్కడ క్లారిటీ ఉంది కదా, అది ఉండిపోయింది. తర్వాతకి మనం ఏం చేయాలంటే ఇక షేప్ బెల్ట్ని కొలుచుకోవాలి. షేప్ బెల్ట్ ఇక్కడ ఎంత ఉందో అంత మనం ఈ ఖర్చును వదిలేసుకొని మనం కలుపుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ పైనుంచి దీనికి ఖర్చు మనం పెడుతున్నాం కాబట్టి దీనికి ఇప్పుడు 2 ఉంటే 2.5, ఇక్కడ 3 ఉంటే 3.5 అలా మనం పెట్టేసుకొని ఒకవేళ ఇది ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మనం డ్రాయింగ్ కలుపుకోవాలి. ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మనం డ్రాయింగ్ కలుపుకొని ఉండి లేనట్టుగా ఒక 1/2 ఇంచ్ మన షేప్ కోసం దీన్ని ఇలా మనం బెండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఆఫ్ చేసేసుకొని ఇక్కడ మనం గుర్తు పెట్టేసుకొని పాయింట్ని కొలుచుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్ని కొలుచుకుంటాం కదా, అలా పాయింట్ని కొలుచుకొని ఈ పాయింట్ని మనం ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్కి మనం ఇది పెట్టేసుకోవాలి. చెస్ట్ని బట్టి చెస్ట్ వెడల్పుగా ఉంటే 3.5 ఇంచెస్, తక్కువగా ఉంటే ఒక 2 పాయింట్స్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇది మనకు కరెక్ట్. పొడవు ఎంతైనా పెట్టొద్దు, పాయింట్ని కలిపి ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. కొంతమందికి ఇంత రాదు, తక్కువ రావచ్చు, కొంతమందికి ఎక్కువ రావచ్చు. అది మనం ఏంటంటే బాడీని బట్టి పెట్టాలి, ఒకేలాగా పెట్టొద్దు. ఇది మాత్రం మనం 3, 3.5
ఇంకా అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఇక్కడికి 1/2 ఇంచ్ డిస్టెన్స్ మనం చూపించాలి. ఎందుకంటే పోగా చెస్ట్ అనేది ఏమవుతుంది, వెడల్పు అవుతూ ఉంటుంది. అందువల్ల ఇది కూడా మనం వెడల్పుని ఇవ్వాలి. ఓకేనా? ఇలా ఇచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ యొక్క డ్రాయింగ్ని ఇప్పుడు దీనికి సెంటర్ చేసి కలిపినట్టుగానే దీంట్లో కలుపుకున్నట్టుగానే ఇప్పుడు ఇక్కడ మనం ఎంతైతే పెట్టామో అంత మనం ఇక్కడ పెట్టేయాలి. అర్థమైందా? పెట్టేసి ఈ డాట్కి మనం గీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని మనం గుర్తుపెట్టేసుకోవాలి. అంతే. ఈ చెస్ట్ భాగం మీకు ఇంత పెడితే వీళ్ళకి సరిపోతుంది. ఇంతే తీయాలని ఏం లేదు. ఒకవేళ మనకి చెస్ట్ భాగం చాలదు అనుకుంటే ఇక్కడ కొంచెం మనం పెంచుకోవాలి. అక్కడ మనం దీన్ని కొంచెం పెంచేయాలి. అంతే. ఇంకా ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. మనకు కోపుగా ఎక్కువగా రావాలి అంటే దీన్ని పెంచాలంటే దీన్ని పెంచాలి. మీకు ఈ ఖర్చు మాత్రం దీంట్లో వచ్చేసింది. అలాగే ఇక ఫ్రంట్ పార్ట్ మనం నార్మల్ బ్లౌజ్ని ఎలా అయితే మనం కొలుచుకుంటామో ఇలా మనం పెట్టేసి చక్కగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే పెట్టుకుంటామో అలా మనం ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా మనం కొలుచుకోవాలి. అర్థమైందా? చూడండి, ఇలా కొలుచుకొని ఇక చూడండి, పైన ఖర్చు వదులుకొని దీనికి కూడా ఖర్చు ఉండేటట్టుగా ఇలా మనం కొలుచుకొని ఇటువైపు ఖర్చు కలుపుకోవాలి, ఇటువైపు ఖర్చు చూసుకొని మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇది రౌండ్గా తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కూడా మీకు రౌండ్ రావాలి, ఇంక ఇది రాలేదు అనుకుంటే ఇంకొంచెం మన లోనకి ఈ రౌండ్ని తీసి దీంట్లోకి ఇలా కలపాలి. ఇక్కడ మనం ముట్టుకోవద్దు. ఇది కూడా మనకి ఒకవేళ భుజం కొంచెం లూజ్గా వచ్చింది, కొంచెం మనం తగ్గించుకోవచ్చు. ఇది కూడా మనం తగ్గించవచ్చు. అలా మనకి ఈ భుజాల దగ్గర లూజ్ రాకుండా కొంచెం ఇటు జరుపుకోవచ్చు. ఆ చిన్న టిప్స్ మనం వాడుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా ఒకదానిమట ఒకటి చేసుకున్న తర్వాత ఇక మనం తీయాల్సింది ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ ఫ్రంట్ తీయాలి. లోతు. ఈ లోతుని మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసరికి మినిమం 1/2 ఇంచ్. అర్థమైందా? 1/2 ఇంచ్ని బేస్ చేసుకొని ఈ 1/2 ఇంచ్కి ఇలా గీసేసుకోండి. ఇక్కడ నుంచి దీన్ని చిన్నగా దీంట్లో కలపండి. అర్థమైందా? ఇక్కడ నుంచి చిన్నగా మనం దీంట్లో కలిపేసుకోండి. ఇలా అర్థమైందా? మినిమం ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 1.5 ఇంచెస్ 1 ఇంచ్ 2 ఇంచెస్ లోపల మనం చిన్నగా ఒకేసారి ఇక్కడే కలపకుండా దీన్ని మనం ఏం చేయాలంటే చిన్నగా ఇలా పోయి చిన్నగా దీంట్లోకి ఒక్కొక్క దారపోగు మందం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇలా సేమ్ ఇది కూడా అంతే. సేమ్ ఇలా పెంచేసి మన ఖర్చుల దగ్గరికి వెళ్ళిపోయేసరికి లైట్గా ఇలా కొంచెం, ఒకవేళ మనం కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎక్కువ వస్తే మనం కింది పార్ట్ని మనం తీసేయచ్చు. అర్థమైందా? తీసేసుకుంటే ఇక్కడ ఫిట్టింగ్ మనం ఎలాగో ఈ పొడవును తీసేస్తాం కదా, ఆ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదైతే అర్థమైందా మీకు? ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా మనకు నార్మల్ బ్లౌజ్ ఎలాగైతే అలాగే ఉంది. ఫ్రంట్ పార్ట్ ఇలా. ఒకవేళ ఫ్రంట్ కట్ బారుగా చేయాలి అనుకుంటే మనకి ఇది ఉండదు, ఇదే ఉంటుంది. అర్థమైందా? సేమ్ ఇలాగే కట్ చేయాలి, షేప్ బెల్ట్ లేకుండా. అర్థమైందా? ఈ డ్రాయింగ్ వేసి మళ్ళీ మీకు ఈ డ్రాయింగ్ చూపించాము 2 విధాలుగా. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ లెంత్తో నీకు సంబంధం లేదు. ఇక డాట్ పాయింట్ నీకు షేప్ బెల్ట్తో కలిపి వచ్చింది కదరా, నీకు అది కూడా ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇప్పుడు షేప్ బెల్ట్ లేని దానికి ఇది లెంత్ ఓన్లీ 4 ఇంచులు పెట్టాలి. అట్లేం లేదు. నీకు 5 ఇంచులు వస్తుంది, 6 ఇంచులు వస్తుంది, 4.5 కూడా వస్తుంది. ఒక్కొక్కసారి అలా పెరుగుతుంది. వాళ్ళ బాడీ పొడవుని బట్టి ఈ పొడవు ఉంటుంది. ఇది ఎందుకంటే షేప్ బెల్ట్తో కలిపి మనం పెడుతున్నాం కాబట్టి ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది. దీన్ని మనం కలిపే కట్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఈ లెంత్ని మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసుకొని మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి ఈ లెంత్ చేసుకుంటే కింద మనకి ఇంకా బుడపలాగా వస్తుంది అనుకుంటే ఇలా చేస్తేనే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలాగే చేయాలి. నార్మల్ చెస్ట్ పైకి ఉంది, బార్ ప్రిన్స్ కట్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే సమానంగా ఇలా చేసేసుకుంటే మీకు షేప్ బెల్ట్ లాగా అతక్కపోతుంది. అర్థమైందా? ఇలా అతక్కపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదేంటంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ముందు ఏంటంటే అంత మనకేంటంటే లైట్గా ఇలా తీసి ఇగో ఇలా కూడా కలపచ్చు. మనకు అర్థమైందా? ఇలా తీయచ్చు, ఇది కూడా తీయచ్చు. ఇలా కూడా మనకి ఎటు పోయి కూడా ఏంటంటే చెస్ట్ భాగం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఫిట్టింగ్ రావాలని చూసుకోవాలి. ఓకేనా? ఇలా చిన్న టిప్స్ మనం ఇలా వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఇక కరో మాస్టర్జీ కరెక్ట్గా ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కటింగ్ మనం నెక్కులు అవన్నీ మనం కరెక్ట్గా అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఈ పీస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా తిప్పుకొని నెక్ అనేది మనం కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఈ వేస్ట్ క్లాత్ని తీసేసుకోవాలి. ఇది మార్జింగ్ లెక్కన ఎక్కువ పెట్టేసుకున్నాం మనం, ఎందుకంటే అంచు పీస్ ఎప్పటికైనా మనకి ముడత వస్తూ ఉంటుంది. దాన్ని తీసేసుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే తుమారా హిసాబ్ సే ఖర్చులు కలుపుకున్నాడు తను. ఖర్చుల ప్రకారం షేప్ బెల్ట్ తీసేసుకోవాలి. ఓకేనా?
ఇలా తీసేసుకొని కరెక్ట్గా కటింగ్ అనేది షేప్ బెల్ట్ తీసినాక కూడా ఎక్స్ట్రా తీసి పడేయచ్చు. పడేయచ్చు, ఎందుకంటే పొడుగు రాకుండా ఉంటుంది. తీసేసుకోవచ్చు. ఎక్స్ట్రా తీసేయాలి, అది లేకపోతే మనకి ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. షేప్ మనకేమవుతుందంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ అనేది వస్తుంది. ఇప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ ఇలా తీసేసుకోవాలి ఇలా. ఓకేనా? అది నార్మల్ బ్లౌజ్ లాగా కొలుసుకొని ఎక్స్ట్రా తీసేసి సరిపోతుంది. एक बार माप के देखो.